నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తల్ని విశ్లేషణ చేద్దాం. ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. పాస్బుక్ రుణాలు మాఫీ, భూమి పాస్బుక్పై అప్పు ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల వరకు, రేపు ₹1,00,000 లోపు మాఫీ, సాయంత్రం 4 గంటలకు రైతుల ఖాతాలో జమ. రేషన్ కార్డులు లేని 6,36,000 మందికి కూడా వర్తింపు. కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో సీఎం రేవంత్ స్పష్టీకరణ. ప్రభుత్వ ప్రాధాన్యతలు అర్థం చేసుకొని పనిచేయాలి. ప్రభుత్వ పథకాలు చివరి లబ్ధిదారు వరకు వచ్చి చేర్చే బాధ్యత మీదే. మీరు బదిలీ అయితే ప్రజల కన్నీళ్లు పెట్టుకునేలా పనిచేయాలి. ధరణి పెండింగ్ దరఖాస్తులను ఆగస్టు 15లోగా పరిష్కరించాలి. మహిళలకు 10 ఏళ్లుగా 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రుణాలు ఇప్పించాలి. పోలీసులు రహదారులపై కనిపించాలి. డ్రగ్స్, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాలి. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీకి లింకులు పెట్టొద్దని ముఖ్యమంత్రి చెప్తుండు. పాస్బుక్ రుణాలు మాఫీ అంటుండు. ఈ రుణమాఫీ పైన జియో నెంబరు 567 జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అది కూడా తెలుగులో, మొట్టమొదటి జియో తెలుగులో. సంతోషం. కానీ అనేక రకాల గందరగోళం, అనుమానాలు ఉన్నాయి దాంట్లో. ఒకరోజు ఒక రకంగా చెప్తున్నారు, ఇంకో రోజు ఇంకో రకంగా చెప్తున్నారు. రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ అని అందులో చెప్పారు. మళ్ళీ నిన్నటి నుంచి ఏం వాయిస్ వినిపిస్తుంది, ఒక రేషన్ కార్డు లేకపోయినా చేస్తాం, పాస్బుక్ ఉన్న ప్రతి రుణాన్ని అంటుండు. మరి పాస్బుక్ ఉన్నోళ్ళు ఒక ఇంట్లో 4, 5 ఉంటే 4, 5 రుణాలు మాఫీ చేస్తారా, ఒకళ్ళే చేస్తారా అనేది లేదు. ఇంకోటి, రీషెడ్యూల్ ఉన్న రుణాలు మాఫీ చేయమని జీవోలో చెప్పారు. కానీ తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి గారు రీషెడ్యూల్ అయిన రుణాలను కూడా మాఫీ చేస్తూ ఉంటారు. మరి జీవోలో ఒకటి ఉంది, మీరు చెప్పే మాటలు ఒకటి ఉన్నాయి. ఇది పెద్ద గందరగోళం అయింది. బ్యాంకు అధికారులు, వ్యవసాయ అధికారులు పట్టించుకోరు అక్కడ. ఎందుకంటే వాళ్ళేం జీవోలో ఉన్నదే మాకు ప్రామాణికం అంటారు. రైతులు ఏం చేస్తారు, లేదు మంత్రి గారు పేపర్లో ఇచ్చిండు, పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చిండు కదా అంటే ఆ పేపర్ స్టేట్మెంట్ వాళ్ళు కన్సిడర్ చేయరు. మీరు పేపర్లో ఒకటి చెప్తారు, జీవోలో ఒకటి ఇస్తారు. కాబట్టి దాన్ని మొత్తాన్ని కూడా స్పష్టంగా ఏదైతే ఈ డిఫెక్ట్స్ ఉన్నాయో, ఏదైతే ప్రజల్లో భయాందోళనలు ఉన్నాయో, ఏదైతే చర్చ జరుగుతుందో ఆ చర్చ జరిగే దానిపైన మీరు ఆ అనుమానాలను నివృత్తి చేసే కార్యక్రమంలో కొన్ని స్టేట్మెంట్లు ఇస్తారు. లేదు, రేషన్ కార్డు లేకపోయినా ఇస్తాం, పాస్బుక్ ఉన్నోళ్ళకాళ్ళు ఇస్తాం, రీషెడ్యూల్ రుణాలకు కూడా ఇస్తాం, పాస్బుక్ పెట్టి గోల్డ్ లోన్ తెచ్చుకున్న రైతులకు కూడా మేము రుణమాఫీ ఇస్తాం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న చెప్పిండు. ఈ విషయాలన్నిటిపైన స్పష్టంగా జీవోలు ఇవ్వాలి. జీవోలో మీరు చెప్పే మాటలు ఎక్కడ లేవు. కానీ అధికారులు, బ్యాంకు వాళ్ళు కానీ, వ్యవసాయ శాఖ అధికారులు కానీ, నోడల్ ఆఫీసర్స్ కానీ ఏం ఫాలో అవుతారు, జీవో ఫాలో అవుతారు. మీరు జీవోలు ఇవ్వకుండా పబ్లిక్ ప్రెస్ మీట్లలో, పబ్లిక్ మీటింగ్లలో చెప్పడం వల్ల సుఖం లేదు. రైతులను వేధింపులకు గురి చేయడం, రైతులు గందరగోళానికి గురి అవుతారు తప్ప ఈ 567 జీవోను మార్చైనా కనీసం అమెండ్మెంట్ చేసి దాంట్లో ఈ విషయాలన్నీ స్పష్టంగా చెప్పండి. చెప్తే తప్ప ఇది మొత్తం గందరగోళం అయింది. అసలు మీరు రుణమాఫీ చేసిన ఫలితం కూడా ఉండదు. ఈ గందరగోళంలో అర్హులైన వాళ్ళకి రాకపోగా అనర్హులకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక వార్త. రేషన్ కార్డు లేకపోయినా మాఫీ చేస్తాం, రైతులు ఇళ్లకు వెళ్ళి అధికారులు అర్హుల ఎంపిక చేపడతారు, గత ప్రభుత్వ మార్గదర్శకాలనే పాటించాలని నిర్ణయించాం, నాడు ఒకేసారి అని చెప్పి నేడు దశల వారీగా చేస్తున్నారు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది. ఇది ఒక వార్త. ఇంకోటి, విద్యుత్ కమిషన్ చైర్మన్ మార్చడానికి సుప్రీంకోర్టుకు పోయిండు కేసీఆర్. విద్యుత్ కమిషన్నే రద్దు చేయండి అని పోయిండు. అయితే కమిషన్ రద్దు చేయండి ఆయన హైకోర్టులో పిటిషన్ వేసిండు, హైకోర్టు రిజెక్ట్ చేసింది, దాంట్లో ఇన్వాల్వ్ కావని. దానిపైన సుప్రీంకోర్టుకు పోయిండు, ఎస్ఎల్పి వేసిండు. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే కమిషన్ రద్దు చేయము, కానీ మీరు చెప్పే అలిగేషన్స్ కమిషన్ అండర్ ప్రాసెస్ ఎంక్వైరీలో ఉండగానే కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి కంక్లూజన్ వచ్చిండు కాబట్టి ఆయన మార్చండి, చైర్మన్ మార్చండి, జడ్జిని వేరే వాళ్ళని పెట్టుకోండి అని ప్రభుత్వానికి పర్మిషన్ ఇచ్చింది. అది సోమవారం లోపు జడ్జిని పెట్టుకుంటారట. కానీ కమిషన్ అయితే యథావిధిగా ఉంటుంది, ఆ ప్లేస్లో ఉన్న చైర్మన్ మారుతారు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి రిజైన్ కూడా చేసి నిన్న సుప్రీంకోర్టు అక్కడ వ్యాఖ్యలు చేస్తానే ఇక్కడ రిజైన్ చేసేసి నేను తప్పుకుంటున్నా అని చెప్పిండు. కాబట్టి ఇప్పుడు కొత్త చైర్మన్ వస్తారు. ఇప్పుడు అనివార్యంగా కేసీఆర్ ఆ చైర్మన్ ముందుకు పోవాల్సిందే, కమిషన్ ముందుకు పోవాల్సిందే, ఆయన ఎవరైనా ఇవ్వాల్సిందే. ఇప్పుడు తప్పించుకోవడానికి లేదు. కమిషన్ రద్దు అనేది లేదు, చైర్మన్నే మారుస్తామని చెప్పారు. కాబట్టి కొత్త చైర్మన్ దగ్గరికి అయితే అనివార్యంగా. ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత, తిహార్ జైలు నుంచి దీన్ దయాళ్ ఆసుపత్రికి తరలించిన అధికారులు. కొంతకాలం నుంచి గైనిక్ సమస్యతో బాధపడుతున్న కవిత తాజాగా జ్వరంతో ఇబ్బంది, టెస్టుల అనంతరం జైలుకు తరలించారట. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్లో జైల్లో ఉన్నారు, దాదాపు మార్చి నుంచి ఇప్పటి వరకు ఉన్నారు. ఆమెకు నిన్న ఏదో కొంచెం జ్వరం వచ్చిందట, దానికి సంబంధించి ఆసుపత్రికి తరలించి అక్కడ టెస్టులు చేసి మళ్ళా జైలుకే పంపారు. ఇది ఒక వార్త.
రేషన్ కార్డు లేకపోయినా రుణమాఫీ. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తుమ్మల స్పష్టీకరణ. కుటుంబాల గుర్తింపునికే రేషన్ కార్డు ప్రతిపాదిక. రేషన్ కార్డు లేని రుణ ఖాతాలు 6 లక్షలు ఉన్నాయట. గత ప్రభుత్వం మార్గదర్శకాలనే మేము ఫాలో అవుతున్నాం. ఆ రుణాలు మాఫీ కావు. ఏ రుణాలు? బ్యాంకులో బంగారంతో పాటు పాస్బుక్ తాకట్టు పెట్టి తీసుకున్న స్వల్పకాలిక రుణాలకు కూడా మాఫీ చేస్తాం. బ్యాంకులో బంగారంతో పాటు పాస్బుక్స్ తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు మాఫీ అయితే, కానీ కేవలం బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు కావట. ఇప్పుడు ఇది జీవోలో లేదు. ఈ బంగారం గురించి, ఈ విషయాల గురించి బంగారము పాస్బుక్ కలిపి పెట్టి లోన్ తెచ్చుకుంటే రద్దు అయితే మాఫీ అయితే అని చెప్పలే. ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పిండు. ఇంకోటి రీషెడ్యూల్ రుణాలు కూడా. గత ప్రభుత్వంలో తొలి విడత ₹1,00,000 రుణమాఫీ 4 విడతల్లో చేశారు. రెండో విడత ప్రభుత్వంలో ఎన్నికల ముందు సగం మందికే మాఫీ చేశారు. వివిధ కారణాల వల్ల 1,400 కోట్లు రైతు ఖాతాలో పడకుండా వెనక్కి వచ్చాయి రుణమాఫీ. కానీ రైతులు బ్యాంకుల్లోనే తమ అప్పును రీషెడ్యూల్ చేసుకున్నారు. ఇలాంటి వారు కూడా ఈసారి రుణమాఫీ పొందనున్నారు. ఇగో రీషెడ్యూల్ రుణాలు కూడా మాఫీ అయితే అని ఇక్కడ చెప్పిండు, కానీ జీవోలో లేదు. ఈ జీవోలో ఈ విషయాలన్నీ పెట్టాలా. రేషన్ కార్డు విషయం, రేషన్ కార్డు లేకపోయినా మాఫీ చేస్తాం. పాస్బుక్ ఉన్న ప్రతి వ్యక్తికి రైతుకి మాఫీ చేస్తాం. రీషెడ్యూల్ రుణాలు మాఫీ చేస్తాం. దాంతోపాటు బంగారంతో పాటు పాస్బుక్తోని తెచ్చుకున్న రుణాలు మాఫీ చేస్తాం. ఇంకోటి కీలకమైన పాయింట్, 2 లక్షల పైగా రుణం ఉన్న రైతులకి ఆ పైన ఉన్న 2 లక్షలకు పైన ముంచి ఎంత ఉన్నాయో దాన్ని ముందుగానే పే చేస్తేనే మాఫీ ఇస్తామని చెప్పారు. అది పెద్ద ఆందోళన కలిగిస్తుంది రైతులలో. దాన్ని కూడా తొలగించి 2 లక్షలు మీరు వేస్తానన్నది ఏదైతే అకౌంట్లో జమ ఇస్తే ఆ పైన ఉన్నదాన్ని బ్యాంకు వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళు చెల్లిస్తారా, మళ్ళీ కొత్త రుణం తీసుకొని దాంట్లో మలుచుకుంటారా అనే విషయాలు వాళ్ళు చూసుకుంటారు. కానీ మీరు ఆ లింక్ పెట్టడం వల్ల ఇప్పటికిప్పుడు రైతులు సీజను, ఇత్తనాలు వేసుకునే సీజను, వ్యవసాయం స్టార్ట్ అయిన సీజను. ఇప్పుడు వాళ్ళ దగ్గర పెట్టుబడులకే డబ్బులు లేని టైంలో మీరు బ్యాంకులో డబ్బులు కడితేనే రుణమాఫీ ఇస్తామంటే వాళ్ళు ఎక్కడ తేవాలి, ఎక్కడ అప్పులు తేవాలి? మీరు ఇస్తానన్న రైతు భరోసా కూడా ఇవ్వలే, మీరు ఇస్తానన్న పెట్టుబడి సాయం కూడా వాళ్ళ అకౌంట్లలో పడలే. ఎక్కడి నుంచి తేవాలి రైతులు అనేది వాళ్ళ రైతాంగంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ విషయం పైన కూడా క్లారిటీ ఇవ్వాలి. మీరు ఇస్తానన్న 2 లక్షలు వేయండి, పైన ఎంత ఉంటే అంత బ్యాంకులు వాళ్ళు చూసుకుంటారు. బ్యాంకులో జమ చేసినట్టు మీరు చెప్తే చాలు, ఆ రికార్డు ఉంటే వాళ్ళు బ్యాంకు వాళ్ళ దగ్గర పోయి లెక్క చూసుకుంటారు. అవసరమైతే కొత్త లోన్కి మళ్ళీ అప్లై చేసుకుంటారు. కొత్త లోన్లో ఈ పైన ఉన్న అమౌంట్ని మినాయించుకునైనా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది రైట్. ఇది సాక్షికి సంబంధించి. దిశ చూద్దాం. ఓకే, పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి. పార్టీ బీఫామ్పై గెలిచి ఫిరాయింపులకు పాల్పడ్డారు. ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడిన ఆఫీసర్లపైన యాక్షన్ తీసుకోండి. స్పీకర్ గడ్డం ప్రసాద్కు బీఆర్ఎస్ శాసనసభ్యులు వినతి చేశారు. నిన్న వినతి పత్రం ఇచ్చారట. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు పోయి 10 మంది ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయండి. బీఫామ్ పైన, పార్టీ బీఫామ్పై గెలిచి పార్టీ మారారన్న. దీనిపైన తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఇదే బీఆర్ఎస్ పార్టీ 2014, 2018లో ఏ పార్టీలో గెలిచినా సంతలో పశువులు లెక్క తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీలో కలుపుకున్నారు. మరి మీరు అయ్యాలు చేసినప్పుడు పార్టీ బీఫామ్ పైన వాళ్ళు గెలవలేదా? ఇగో మీరు దేశపైన ఇగో ఈ టీంలోనే ఆ వినతి పత్రం ఇచ్చే సబితాయింద్రారెడ్డి అసలు ఎంత సిగ్గు లేకపోతే వీళ్ళు దేశపోయిన వ్యక్తులు కనీసం ఆయన పక్కన నిల్చోబెట్టాలి. హరీష్ రావు లాంటి వాళ్ళు ఆ వినతి పత్రం ఇచ్చినా కొద్ది గౌరవంగా ఉండేది. సబితాయింద్రారెడ్డితో ఇప్పించారు గడ్డం ప్రసాద్ స్పీకర్కి. సబితాయింద్రారెడ్డి ఎవరు? 2018లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన హస్తం గుర్తు పైన గెలిచిన ఎమ్మెల్యే ఆమె మహేశ్వరం నుంచి. ఆమె ఏ పార్టీలో పోయారు? బీఆర్ఎస్ పార్టీలో పోయి మంత్రి అయ్యారు. అది రాజ్యాంగం కాదా? అది రాజ్యాంగం ప్రకారం ఉందా? అది ఫిరాయింపు కాదా? అది బీఫామ్ కాదా అనేది ఇలా తెలంగాణ ప్రజలు అసలు దేంతో ఉన్న వాళ్ళ తెలవని పరిస్థితిలో ఉన్నారు. మీరు తీసిపోయి ఆమెతో ఇప్పించారు. మళ్ళీ దీనికి మీరు పార్టీ ఫిరాయింపులు, రాజ్యాంగం, సుప్రీంకోర్టు, ఇంకేదో పెద్ద పెద్ద డైలాగులు చెబుతున్నారు బయటకు వచ్చి. ఇక ఆమె సబితాయింద్రారెడ్డి గారు ఇచ్చేది వినతి పత్రం ఏమిస్తుందామా? పార్టీ ఫిరాయించిన వాళ్ళపైన చర్యలు తీసుకోండి అని. మరి నువ్వు ఫిరాయించినప్పుడు నీ పైన ఎవరు తీసుకున్నారు? ఎందుకు తీసుకోలే? నీది ఫిరాయింపు కాదా? ఒక పార్టీ బీఫామ్ పైన గెలిచి ఇంకో పార్టీలో పోయి మంత్రి పదవి తీసుకున్నారు. స్పష్టంగా కనపడుతుంది ఆడ. ఇది వీళ్ళ యొక్క నిజాయితీ, నీతి అన్నమాట. బీఆర్ఎస్ బీఫామ్పై గెలిచి పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి.
వేయాలని కోరుతూ గులాబీ ఎమ్మెల్యేలు మంగళవారం స్పీకర్ గడ్డం ప్రసాద్కి పిటిషన్ అందజేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడుతున్న ఆఫీసర్లపైన యాక్షన్ తీసుకోవాలని కోరారు. దీంట్లో 13 మంది డుమ్మాగూడ అయ్యారట. స్పీకర్ను కలిసేందుకు రాని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గైరాజపై పార్టీలో సర్వత్రా చర్చ. ఇప్పటికే పార్టీ మార్పుపై జోరుగా ప్రచారం. మంత్రి పదవి ఇస్తేనే కాంగ్రెస్లో చేరికపై ఓ మాజీ మంత్రి షరతు పెట్టిండట. ఈ 13 మంది డుమా అయ్యారు. మళ్ళీ దీనికి కూడా నేను వీళ్ళు గడ్డం ప్రసాదరావు గారికి ఏదో లెటర్ ఇవ్వడానికి పోయారు, పార్టీ ఫిరాయింపులపైన యాక్షన్ తీసుకోండి అని. దాంట్లో 13 మంది పీకారు. ఈ పీకేది డుమా అయింది. వాళ్ళు ఇక రేపో మాపో కండవ కప్పుకునే కార్యక్రమం ఉందన్నమాట. ఇప్పుడు ఇందులో ఈ వినతపత్రం ఇవ్వటానికి వచ్చిన వాళ్ళు కూడా ఊడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ వినతపత్రం ఇచ్చేవాళ్ళు కూడా మారిన ఆశ్చర్యం లేదు. దాంట్లో పెద్ద డౌట్ పడాల్సిందేం లేదు. ఇవాళ రాజకీయాలు అట్లున్నాయి. దీన్ని ప్రోత్సహించింది, దీనికి సృష్టించింది, దీనికి నాంది పలికింది కేసీఆర్. అసలు మీకు వినతపత్రం ఇచ్చే అర్హత కూడా లేదనేది ఇవాళ తెలంగాణ సమాజం మాట్లాడుకుంటుంది. ఇచ్చేది సవితాంధ్రుడితో నిప్పిస్తారు ఎవరన్నా? హరీష్ రావు, కేటీఆర్. ఇవాళ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ వ్యక్తులతో మీరు ఇది ఇచ్చి వినతిపత్రం మరి అసలు ఎట్లా సమర్థించుకుంటారు? 13 మంది అయితే డొమ్మాయారట, 13 మంది గైబయ్యే అవకాశం ఉంది. ఇంకొక ఆయన మంత్రి పదవి ఇస్తేనే వస్తా అని కూడా ఆయన చెప్తుండట, ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే. నో సొల్యూషన్ ఓన్లీ రిజెక్ట్. తిరస్కరణకు ఒక్కరోజు అయితే ఆమోదానికి 2 ఏళ్ళు పడుతుందట. ధరణి సమస్యలపై ఆఫీసర్ల తీరు, రికమెండెడ్ ఫైళ్లు చూడని కలెక్టర్లు, డాష్బోర్డు తగ్గించుకోవడానికి మొగ్గు, క్షేత్రస్థాయిలో సిబ్బంది లేక అయోమయం, 15 ఆగస్టులోగా పరిష్కరించాలని సీఎం ఆదేశం. 2 ఏళ్ళు పట్టిందట. ఒక చిన్న క్లిక్ చేసి రిజెక్ట్ చేయడానికి 2 ఏళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకొని పెండింగ్ అప్లికేషను, 2 ఏళ్ల తర్వాత రిజెక్ట్. దీనికోసం 2 ఏళ్ళు ఉంచుకోకపోతే 2 సెకండ్లలో రిజెక్ట్ చేయొచ్చు కదా. ఏమి దాన్ని ప్రాసెస్ చేయట్లేదు. ధరణిలో అప్లికేషన్లు వచ్చిన వాటిని అట్లే పెట్టుకోవటం, లాగిన్ లేదంటాం, సర్వర్ లేదంటాం, ఆఫీసర్ లేదంటాం, రకరకాల ఇబ్బందులు పెట్టి రైతుల్ని చివరికి ఏం చేస్తారు? ఏమైనా రిలీఫ్ వద్దా అంటే రాదు, రిజెక్ట్. సింపుల్ అన్నట్టు, ఓన్లీ రిజెక్ట్. ఆమోదం అనేది లేదు. ఇక మరి దేనికి ధరణి ఎందుకు? ఈ దరఖాస్తు పెట్టుకోవడం ఎందుకు? ఆఫీస్ చుట్టూ తిరగడం ఎందుకు? ఆ రైతులకు సంబంధించిన సమస్యను పరిష్కరించిన నాదులు లేడు. మళ్ళీ ధరణి పైన ఒక ఎక్స్పర్ట్ కమిటీ, మరి ఆ కమిటీ ఎడిపోయింది, ఆ కమిటీ రిపోర్ట్ ఎడిపోయింది, ఆ కమిటీ రిపోర్ట్ ఎప్పుడు అమలు చేస్తారు? దీన్ని పట్టించుకున్న నాదులు లేడు. ఓకే, ఇది దిశకు సంబంధించి. నమస్తే తెలంగాణ. జస్టిస్ నరసింహారెడ్డి రాజీనామా, సుప్రీంకోర్టు అభ్యంతరం, వైదొలిగిన జడ్జి. విద్యుత్ కమిషన్ బాధ్యతలకు గుడ్ బై. నరసింహారెడ్డి తీరుపై సీజే చంద్రచెడ్డు ఆక్షేపణ. కమిషన్ సారథిగా ఉండి విలేకరుల సమావేశంలో వ్యాఖ్యల. విచారణ పూర్తి కాకుండానే కేసు మెరిట్స్లోకి ఎలా వెళ్తారు? ఆయన బదులు కమిషన్కు మరో జడ్జిని నియమించండి. రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం ఆదేశం. జస్టిస్ నరసింహారెడ్డి పరిధి దాటడాన్ని తప్పుబట్టిన న్యాయస్థానం. సుప్రీం వ్యాఖ్యలతో బాధ్యతల నుంచి వైదొలిగిన నరసింహారెడ్డి. మరొకరి నియామకానికి 22 దాకా సమయం కోరిన సర్కార్. కేసీఆర్ న్యాయ పోరాటం, విద్యుత్ విచారణలో మలుపు. పిటిషన్ తరఫున సీనియర్ న్యాయవాది రోహిత్గి వాదనలు వినిపించాడట. మొత్తానికి అయితే విద్యుత్ కమిషన్ పైన సుప్రీంకోర్టు కమిషన్ రద్దు చేయాలని పోయిండు కేసీఆర్. కానీ కమిషన్ రద్దు చేయలేదు, జడ్జిని మార్చండి అని చెప్పింది. ఇప్పుడు కొత్త జడ్జి వస్తాడు, కొత్త కమిషన్ వచ్చినట్టే. ఆ కమిషన్ ముందుకు కేసీఆర్ అనివార్యంగా వెళ్లాల్సిన పరిస్థితి. దాంట్లో ఇక సెకండ్ ఆప్షన్ లేదు. ఎందుకంటే కమిషన్ ఓకే అని ఆమోదించినట్టే సుప్రీంకోర్టు. కమిషన్లో ఉన్న జడ్జి ప్రెస్ మీట్ పెట్టి కీలకమైన వ్యాఖ్యలు చేసిండు. కేసు మెరిట్స్లోకి విచారణ సందర్భంలో ఎట్లా పోతాడు? విచారణ చేసే జడ్జే అనే ఒక కాజ్తోనే ఆయన తప్పుకోన్నది. ఆయన రిజైన్ చేసిండు, పక్కకు పోయిండు. ఇప్పుడు కొత్త జడ్జిని ఎన్నుకుంటారు. కొత్త జడ్జిని అపాయింట్ చేసిన తర్వాత తప్పనిసరిగా ఆయన ముందుకు పోవాల్సిందే. ఇక వేరే మార్గం లేదు కేసీఆర్కి. పాస్బుక్కే ఫైనల్. రేషన్ కార్డు లేని 6,36,000 మంది రైతులకు కూడా రుణమాఫీ వర్తింపు. గురువారం సాయంత్రం 4 గంటలకు 1,00,000 వరకు మాఫీ నిధులు ఖాతాల్లోకి. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ వర్తింపు. ఇది మీరు నోటి మాటలో ఒకటి చెబుతారు, పేపర్ స్టేట్మెంట్లో ఒకటి ఇస్తారు, జీవోలో ఒకటి ఉంటాయి. ఇక్కడ పాస్బుక్లే ఫైనల్ అంటారు. రేషన్ కార్డా పాస్బుక్కా ఏది అసలు ప్రామాణికం అని ప్రజల్లో అనేక అనుమానాలు రైతుల్లో. ఒకవైపు పాస్బుక్ ఉంటే చాలు, రేషన్ కార్డు లేకపోయినా అంటారు. ఇంకోవైపు రేషన్ కార్డు ఉండాలి అని జీవోలో చెప్పారు. మరి పాస్బుక్ ఉన్న వాళ్ళు అందరికీ ఇస్తారా? ఒక ఇంట్లో ఒక 2-3 పాస్బుక్లు ఉన్నాయి, 2-3 లోన్లు ఉన్నాయి, వాళ్ళందరికీ ఇస్తారా అంటే మళ్ళీ అక్కడ లేదు కుటుంబం యూనిట్, కుటుంబానికి పాస్బుక్కే తీసుకుంటారు. మరి పాస్బుక్ లేని వాళ్ళ కుటుంబం ఎట్లా నిర్ధారణ చేస్తారా అనేది ఆ గైడ్ లైన్స్ ఏది కూడా క్లారిటీ లేకుండా అయోమయంగా ఉన్నాయి.
మరి ఈ అయోమయం పైన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి. ఇంకోటి, రేషన్ కార్డా పాస్ పుస్తకమా, రుణమాఫీకి ఏది ప్రామాణికమో తెలియక గందరగోళం. జియో ప్రకారం రేషన్ కార్డు ద్వారా కుటుంబం గుర్తింపు, నిబంధనలకు భిన్నంగా పాస్బుక్ ప్రామాణికమన్న సీఎం. కుటుంబం నిబంధనతో సమస్యలు, కోతలకు అవకాశం. రేషన్ కార్డు ఉంటే కుటుంబం మొత్తానికి 2 లక్షల మాఫీ, రేషన్ కార్డు లేకుంటే ఒక్కొక్కరికి 2 లక్షల వరకు మాఫీ. అసలు రేషన్ కార్డు లేని వారికి రుణమాఫీ వర్తిస్తుందా? ఒకవేళ వర్తిస్తే కార్డు ఉన్నవారికి కన్నా లేని వాళ్ళకే లాభం. ఇవేమి నిబంధనలు అంటూ ఆర్థిక నిపుణులు ప్రశ్న. వాస్తవం ఇది. ఇప్పుడు రేషన్ కార్డు ఉంటే కుటుంబం యూనిట్ తెలుస్తుంది, ఇంకొక వైపు మీరు పాస్బుక్ ఉన్న వాళ్ళకల్లా మాఫీ అంటున్నారు. ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే కుటుంబం యూనిట్ తెలుతుంది కాబట్టి ఆ కుటుంబం యూనిట్కి 2 లక్షలు ఇస్తారు. లేని వాళ్ళకి 3 4 రేషన్ కార్డు లేదు కాబట్టి ఆ కుటుంబంలో ఉన్న అప్పులన్నీ మాఫీ చేస్తారా? చేస్తే ఇప్పుడు ఎవరికి లాభం? రేషన్ కార్డు లేని వ్యక్తులకి, బిలో పవర్టీ లైన్ కంటే పైన ఉన్న వ్యక్తులకు లాభం, రైతులకు లాభం జరుగుతుంది. మరి అసలు ఏ నిబంధన ఇది? దీనిపైన ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకుండా రేపు నిధులు జమ చేస్తే పెద్ద ఎత్తున గందరగోళం వస్తుంది. అధికారులు కూడా ఏం చేయాలని తెలవని పరిస్థితి. పైన నుంచే జీవోలో ఒకటి చెబుతారు, ప్రకటనలో ఒకటి ఇస్తారు. విలేకరులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఒకటి చెబుతారు, జీవోలో ఒకటి ఇస్తారు. కాబట్టి అసలు రేషన్ కార్డు కావాలన్నా పాస్ పుస్తకం కావాలన్నా, రేషన్ కార్డు లేకుండా పాస్ పుస్తకం ఒకటే ఉంటే ఎట్లా చేస్తారు యూనిట్? ఈ నిబంధనలు ఏంది, గందరగోళం ఏంది అనే విషయాలపైన రైతుల్లో, ఆర్థిక నిపుణుల్లో కూడా పెద్ద ఎత్తున అనుమానాలని చర్చ జరుగుతుంది. దీన్ని క్లారిటీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఆదాబ్ హైదరాబాద్. ఎస్ఆర్ఆర్ డెవలపర్స్ భారీ మోసం అట. సాయివనం ప్రాజెక్టులో ఫామ్ హౌస్ పేరుతో టోకరా, 28 లక్షలకే 242 స్క్వేర్ యార్డ్స్ అంటూ మోసం. ప్రతి నెల 7,000 అద్దె చెల్లిస్తామంటే గాలం. భూములు కట్టబెట్టేందుకు మాయమాటలు. రియల్ ఎస్టేట్ సంస్థ భాగవతం బట్టబయలు. అమాయకులను బోల్తా కొట్టిస్తున్న ఎస్ఆర్ఆర్ సంస్థ. ఇది ఎస్ఆర్ఆర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అట. భారీ మోసం చేస్తుంది. సాయివనం ప్రాజెక్టు ఫామ్ హౌజులు కడతాం, ఫామ్ హౌస్ కిరాయి ఇస్తాం, మీకు 242 గజాలు స్క్వేర్ యార్డ్స్కి కేవలం 28 లక్షలకి ఇస్తాం, మళ్ళీ ప్రతి నెల 7,000 అద్దె కూడా ఇస్తాం ఫామ్ హౌస్ది అని ఒక టోకరా చేసే కార్యక్రమం ఎస్ఆర్ఆర్ డెవలపర్స్ చేస్తుంది. ఇప్పుడు ప్రతిరోజు ఏదో ఒక దగ్గర ఏదో ఒక అడ్వాన్స్మెంటు, దాంతో అడ్వాన్సులతోని లేదా ప్రీ లాంచింగ్ ఆఫర్స్తోని అనేక రకాల మోసాలు చేస్తూనే, ఎట్లాంటి పర్మిషన్ లేకుండా ఇట్లాంటి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ సంస్థలు. దీనికి చర్యలు తీసుకోవాల్సిన హెచ్ఎండిఏ కానీ, రెరా కానీ, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కానీ ఎవడు పట్టించుకోవట్లేదు. కొన్నిసార్లు చెరువులు కుంటలు కబ్జా చేసి మేము అమ్ముతున్నాం అంటున్నారు, దాన్ని పట్టించుకోరు. కొన్నిసార్లు మొబిలైజేషన్ అడ్వాన్సులు అని చెప్పి తీసుకుంటున్నారు, ప్రీ లాంచింగ్ ఆఫర్స్ అంటున్నారు. ఇట్లాంటి ఆఫర్సు అసలు సంబంధం లేకుండా పెట్టి ప్రజలను మోసం చేసే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించి ఎస్ఆర్ఆర్ డెవలపర్స్ అట. ఈయన ఒక ఆయన ఖాతా తెరిచిండు. దీంట్లో వాడు ఒక 200-300 కోట్లు మొత్తం జమ వేసుకొని ఇక దొరకడు, పారిపోతారు. అప్పుడు మళ్ళీ మనోళ్ళు లబో దిబో అంటే పోలీసుల చుట్టూ, ప్రభుత్వం చుట్టూ తిరుగుతారు. ఇదంతా తతంగా జరుగుతుంది. ఎటుపోతుంది ఈ ప్రభుత్వ యంత్రాంగం, ఎటుపోతుంది దానికి సంబంధించి అధికారులు అనేది ఇప్పుడు పెద్ద సమస్య. ఇంకో ఎస్ఆర్ఆర్ డెవలపర్స్ భారీ మోసం. ఎక్కడ ఇది? ఓకే, మల్కాజిగిరి జిల్లాలో అటు. ఇది తెలంగాణలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు భూములు అమ్మేటందుకు బోటకప్ మాటలు చెప్తున్నాయి. ఫామ్ ల్యాండ్కు కొన్నాళ్ళ తర్వాత డబ్బులు చెల్లిస్తామని, ప్లాట్స్కు 5 ఏళ్లుగా డబ్బులు డబుల్ చేస్తామంటూ జనాన్ని మోసగిస్తాయి. అదే తరహాలో సాయివనం పేరుతో ఎస్ఆర్ఆర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భారీ మోసానికి తెరలేపింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మైలారం, గట్కేసర్ పరిధిలో సాయివనం పేరుతో ఎస్ఆర్ఆర్ డెవలపర్స్ ఫామ్ హౌజు అని పేరుతో కొత్త దుకాణం తెరిచింది. అమాయక ప్రజలను అనేక మోసాలకు పాల్పడుతున్నది. కొంత డబ్బు పెట్టి మీరు కొనుగోలు చేస్తే మీకు ప్రతి నెల డబ్బు ఇస్తామంటూ బుకాయిస్తుంది. 28 లక్షలకే 242 స్క్వేర్ యార్డ్ల ఫామ్ హౌస్ కొంటే ప్రతి నెల 7,000 అద్దె చెల్లిస్తామంటూ మాయమాటలు చెబుతూ మోసానికి తెరలేపింది. ఈ మోసాలు ఇట్లా జరుగుతున్నా, పేపర్లో వచ్చినా, టీవీలో వచ్చినా దీన్ని పట్టించుకోవాల్సిన అధికారి పట్టించుకోవడం. ఇంకెవడు కాపాడాలా? 28 లక్షలు 242 గజాలు 7,000 రూపాయలు నెలలు ఇస్తున్న రైతులకి ఆశపడి ప్రజలు పోతారు. వీడు 28 లక్షల చొప్పున కొన్ని వేల మంది దగ్గర జమ చేసుకుంటారు. 100-200 కోట్లు కాగానే బోడాయిస్తారు, బోర్డు దిపేస్తారు. అప్పుడు లబో దిపోమంటారు. మరి ఈ తతంగం అంతా కళ్ళ ముందే జరుగుతుంటే, కళ్ళు లేని కబోదులు లెక్క అధికారులు కానీ యంత్రాంగం కానీ ఉంటే ఏం చేస్తున్నట్టు?
ప్రజలు కట్టే పన్నులతో జీతాలు తీసుకుంటూ ప్రజల కోసం పనిచేయాల్సిన అధికారులు ప్రజలకు ఈ రేంజ్లో ఈ స్థాయిలో ఒక్కొక్కడు వచ్చి ఇట్లా టోకరా చేస్తుంటే టోకరా చేసినోడి పైన కనీసం యాక్షన్ తీసుకోకపోతే రోజుకొకటి పుట్టగొడుగులాగా వస్తాయి ఇట్లాంటి టోకరా చేసే సంస్థలు, ఇట్లాంటి మోసపూరితమైన సంస్థలు. ఎందుకు రావు? సాహితీ ఇన్ఫ్రా మనం చూసినాం, 1800 మంది మోసపోయారు. ఇప్పుడు స్వర్గసీమ అని పెట్టినవాడు ఒకడు ఎక్కడ సాధనగర్ ఏరియాలో వాడు విపరీతంగా మోసం చేస్తాడు, పట్టుకున్నోడు లేడు. దానిపైన పేపర్లలో స్టేట్మెంట్లు వచ్చినాయి, అడిగినోడు లేడు. ఇగో ఇది SRR డెవలపర్సు, ఇంకా మన్ను మశనం బొచ్చడం రోజు ఒకటి వస్తుంది ఏదో ఒకటి. దీనిపైన కనీసం యాక్షన్ తీసుకున్నవాడు లేడు. ఇక యాక్షన్ తీసుకోకపోతే వాళ్ళు విచ్చలవిడిగా డబ్బులు జమ చేసుకుంటారు, ప్లేట్ పెరాయిస్తారు. దీని వెనక తప్పనిసరిగా అధికారుల పాత్ర ఉంది. అధికారులు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇగో ఈ కథ అంతా వస్తుంది. లక్ష మాఫీ రేపేనట. ఓకే, లక్ష మాఫీ రేపే. తొలి విడతగా ₹1,00,000 వరకు రుణాలకు వర్తింపు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన. పాస్బుక్ ఉన్న ప్రతి రైతు ఖాతాల్లో జమ. కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు. రేషన్ కార్డు లేని 6,36,000 మందికి రుణమాఫీ. బ్యాంకులు ఇతర ఖాతాల్లో జమ చేసుకుంటే చర్యలు తీసుకుంటారు. అర్హులందరికీ ఆరోగ్యశ్రీ, ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైలు. ఆగస్టు 15లోగా ధరణి సమస్యలు పరిష్కరించాలి. ఇవన్నీ అయితే చెప్తుండు. మరి అసలు విషయం అయితే క్లారిటీ లేదు. జియో ఇచ్చిన దానికి వీళ్ళు చెప్పే మాటలకు క్లారిటీ లేదు. అది పెద్ద గందరగోళం. బ్యాంకు వాళ్ళు అయితే ముప్పు తిప్పలు పెడతారు రైతుల్ని. ఇది వార్త. ఇంకోటి వెలుగు పేపర్ చూద్దాం. ఆల్మట్టి గేట్లు ఓపెన్ అయినాయట. మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో పోటెత్తిన వరద. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టి డ్యాంకు వరద పోటెత్తుంది. మంగళవారం సాయంత్రానికి 1,04,000 క్యూసెక్కులు వరద వచ్చేసింది. దీంతో డ్యాము నిండు కుండలా మారింది. పూర్తిస్థాయి నీటి మట్టం 129 టీఎంసీలు కాగా ప్రస్తుతం 100 టీఎంసీలకు చేరింది. దీంతో 11 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇప్పటికే జూరాల డ్యామ్ దగ్గర 7.5 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. వరద వస్తే ఇక్కడ కూడా జల విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేసి శ్రీశైలానికి నీళ్లు వదిలే అవకాశం ఉందట. మొత్తానికైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక సంతోషకరమైన విషయం. ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తారట. 129 టీఎంసీల కెపాసిటీ ఉన్న ఆల్మట్టి డ్యాము 100 టీఎంసీలు నిండిందట. నిండు కొండలాగా ఉంది, కిందకి వదులుతున్నారు. ఈ కిందకి వదలటం వల్ల ఆల్మట్టి గేట్లు ఆల్మట్టికి మన తెలుగు రాష్ట్రాలకు అనుబంధం ఉంది. ఆల్మట్టి నిండి ఆల్మట్టి గేట్లు ఎత్తితే కింద మనకు శ్రీశైలం కానీ నారసాగర్ నిండే అవకాశం ఉంటుంది. ఈ రెండు నిండితే తెలుగు రాష్ట్రాల్లో పంట పొలాలు పండే అవకాశం ఉంటుంది. గడిచిన సీజన్లో ఈ ఆల్మట్టి నిండకపోవడం వల్ల, కిందికి నీళ్ళు రాకపోవడం వల్ల ఒక సీజన్ అంతా పోయింది. ఇప్పుడు మరి ఆల్మట్టి నిండిదట. ఆల్మట్టి ఓపెన్ కూడా చేశారట గేట్లు. కిందికి వరద వస్తుంది. ఇట్లనే కొద్ది రోజులు వస్తే మనకు నారసాగర్కి కూడా వరద వచ్చే అవకాశం ఉంది. శ్రీశైలం వరద వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక బీజేపీలో విలీనంపై క్లారిటీ ఇవ్వండి. బీఆర్ఎస్కు అజదుద్దీన్ డిమాండ్. బీజేపీలో విలీనం అయితే బీజేపీలో విలీనం చేయడానికి హరీష్ రావు, కేటీఆర్ ఢిల్లీలో 6 రోజుల నుండి చర్చలు జరిపారు. అధిష్టానం దగ్గర బీజేపీ అధిష్టానాన్ని పెద్దలను కలిశారు అనేది పెద్ద ఎత్తున బయట ప్రచారం జరుగుతుంది, చర్చ జరుగుతుంది. దానిపైన ఇట్లాంటి చర్చ జరుగుతుందే కనీసం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు దానిపైన స్పందించట్లేదు, దానిపైన ఎవరిని ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేసిండు అజదుద్దీన్ ఓవైసీ. బీజేపీలో నిజంగానే బీఆర్ఎస్ విలీనం అవుతుందా, అవ్వకపోతే అవ్వట్లేదని ఎందుకు చెప్పలేకపోతున్నాడు అనే విషయాలపైన ఆయన అయితే డిమాండ్ చేసిండు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందో లేదంటే బయట నుంచి మద్దతు ఇస్తుందో గులాబీ పార్టీ నాయకత్వం క్లారిటీ ఇవ్వాలని మజ్లీ చీఫ్ ఎంపీ అజదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చింది, అభివృద్ధి చెందింది, ఇక చాలా సమస్యలు ఉన్నాయి. కానీ ప్రశ్న ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందా లేదంటే బయట నుంచి మద్దతు ఇస్తుందా అనేది నాకు తెలియదు. కానీ కొన్ని ప్రముఖ పత్రికలు వార్తా కథనాలు ప్రచురించారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమైన మాజీ ఎంపీ వినోద్ కామెంట్స్ కూడా ఉన్నాయి అని అజదుద్దీన్ ఓవైసీ మరి ఆయనకి ఏం ఇబ్బంది ఉందో మొత్తానికి బీజేపీలో అవుతుందా కావట్లేదా క్లారిటీ ఇవ్వాలని చెప్పి అడుగుతుండు. వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి. 18 నెలల బాబును చెట్ల పొదల్లోకి లాక్కెళ్లిన కుక్కలు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రి తరలింపు. చిక్చపంతు మృతి. హైదరాబాదు జవహర్ నగర్లో ఎక్కడో కాదు, హైదరాబాదు లాంటి మహానగరంలో కూడా వీధి కుక్కలు
చెట్లలో తీసిపోయి చంపేసినాడు చిన్న చిన్న. హైదరాబాద్ నగరంలో మరీ దుర్భరమైన దారుణమైన పరిస్థితులు ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర రేపులు, ఎక్కడో ఒక దగ్గర మర్డర్లు. ఈ మధ్యకాలంలో దాదాపు నెల 15 రోజుల నుంచి ఏదో ఒక దగ్గర ఒక మర్డరు, ఒక రేపు, ఇగో ఇట్లాంటి వీధి కుక్కలు తీసిపోయి చంపడం జరుగుతుంది. దీనిపైన మరి పోలీసు యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు ప్రజలు భయాందోళన చెందుతుంటారు కుక్కల విషయంలో. అయితే అంగన్వాడీలకు సర్కార్ గుడ్ న్యూస్ అట. టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1 లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్స్. అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో మంత్రి సీతక్క ప్రకటన. చిన్నారులకు పచ్చదనంపై అవగాహన పెంచాలని సూచన. అంగన్వాడీ టీచర్లకు సంబంధించి, అంగన్వాడీలో పనిచేసే స్టాఫ్కి సంబంధించి సర్కారు ఒక గుడ్ న్యూస్ చెప్పిందారు. దీనిపైన గడిచిన ప్రభుత్వం పైన కూడా అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. మాకు హెల్త్ బెనిఫిట్స్ కానీ, హెల్త్ కార్డు విషయం కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ తప్పనిసరిగా మాకు కూడా ఇవ్వాలి. లీవ్స్ విషయంలో కానీ స్పష్టంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఏమి ఇస్తారో అది ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. కానీ గడిచిన ప్రభుత్వం పట్టించుకోలే. అదే డిమాండ్ని ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం తీసుకుంది. 2 లక్షల రూపాయల బెనిఫిట్, రిటైర్మెంట్ బెనిఫిట్ అంగన్వాడీ టీచర్లకు ఇస్తాం, ఆయాలకు 1 లక్ష రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తాం, దాంతోపాటు ఇంకా కొన్ని బెనిఫిట్స్ కూడా ఇస్తామని ప్రభుత్వం వాళ్ళకు ఒక తీపి కబురు చెప్పింది. దానికి సంబంధించి సీతక్క, సంబంధిత శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. కేటీఆర్ హరీష్ రావుకు ప్రోటోకాల్పై మాట్లాడే అర్హత లేదు, అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పాటించలే జగ్గారెడ్డి గారు చెప్తున్నారు. ప్రోటోకాల్ గురించి కేటీఆర్ హరీష్ రావు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ పాటించిన వారికి ఇప్పుడు ప్రోటోకాల్ గురించి అడిగే అర్హత ఎక్కడదని ప్రశ్నించారు. మంగళవారం గాంధీభవన్లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎంపీగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన నియోజకవర్గంలో కేటీఆర్ హరీష్ రావు ప్రోటోకాల్ పాటించారా అని ప్రశ్నించారు. సంగారెడ్డిలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన చేతిలో ఓడిపోయిన బీఆర్ఎస్ నేతతో శంకుస్థాపన చేయించలేదా అని గుర్తు చేశారు. ఇది వాస్తవం. కేటీఆర్ హరీష్ రావు యాగి చేస్తారు. స్పీకర్ దగ్గర పోయారు, ప్రోటోకాల్ పాటించట్లేదు, మా ఎమ్మెల్యేలను పిలవట్లేదు, మా ఎమ్మెల్యేలను పిలవకుండా ఓడిపోయిన అభ్యర్థులతో చేపిస్తారు అని యాగి. మీరు చేసింది ఏంటి 10 ఏళ్లలో? ఇదే జగ్గారెడ్డి గారు సంగారెడ్డి నుంచి 2018 ఎన్నికల్లో గెలిచిండు ఎమ్మెల్యేగా. అక్కడ ఓడిపోయిన అభ్యర్థి చింతా ప్రభాకర్ ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ. ఆయనకు నిధులు ఇచ్చి ఆయనతోనే శంకుస్థాపనలు, ఆయనతోనే ప్రారంభోత్సవాలు చేయించారు. ఇదే హరీష్ రావు, ఇదే కేటీఆర్. ఆయన ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన కనీసం సమాచారం లేకుండా, కనీసం ప్రోటోకాల్ పాటించకుండా, అధికారులు కనీసం ఆహ్వానం కూడా ఇవ్వకపోతే వస్త్రాలు పక్కన పెడితే, ఈ పరిస్థితుల్లో మీరు అంత అరాచకం చేసి, అంత చట్ట వ్యతిరేకమైన పనులు చేసి ఇప్పుడు మీరు ప్రోటోకాల్ గురించి మాట్లాడితే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అంటుండు. వాస్తవం ఇది. ఇది ఒక జగ్గారెడ్డి గారి దగ్గరే కాదు, చాలా కాన్స్టిట్యున్సీలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిచిన కాన్స్టిట్యున్సీలలో వాళ్ళకు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ఏం లేదు, అనుకూలంగా లేడు, ఈయన స్ట్రైట్ ఫార్వర్డు ప్రశ్నిస్తే ప్రభుత్వాన్ని అనుకున్న వాళ్ళ పక్కన పెట్టి అక్కడ ఓడిపోయిన అభ్యర్థులతోని శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేశారు. అది సంగారెడ్డిలో కూడా జరిగింది. మా ఎమ్మెల్యేలను బెదిరించి కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారు. 2 పోలీసులే ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిండ్రు. కేటీఆర్ ఎవడు చెప్పిండు నీకు? ఏ ఎమ్మెల్యే చెప్పిండు బెదిరించారు నన్నని? ఎవడని చెప్పాలిగా, నన్ను బెదిరించారు అందుకే మారినని. ఏది పడితే అది మాట్లాడు. నువ్వు అట్లా బెదిరించినావా? పోలీసులతో బెదిరించే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలని 2014-18లో జాయిన్ చేసుకున్నావా అనేది ఇలా తెలంగాణ సమాజం మిమ్మల్ని అడుగుతుంది. ఎమ్మెల్యేలనాట పోలీసులతో బెదిరించి కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారట. ఏదన్నా ఎమ్మెల్యే చెప్పిండా పోలీసులతో బెదిరించడానికి పాలు తాగే పిల్లలా, పెప్పర్మెంట్ తింటున్నారా? ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు లాలీపాప్ ఎమ్మెల్యేలు కాదు కదా. ఇది ఆయన చెప్తున్నాడు. పార్టీ ఫిరాయించిన వాళ్ళను డిస్క్వాలిఫై చేయాలట. స్పీకర్ను కలిసి విజ్ఞప్తి చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. మీకు ఆ అర్హత లేదు. ఇలా తెలంగాణ సమాజం మీరు ఇస్తుంటే సిగ్గుతోని మీరు తలదించుకోవాలని అడుగుతుంది. ఈ లెటర్లు ఇవ్వడానికి పోయేటప్పుడు సిగ్గుతో తలదించుకొని ముక్కు నేలకు రాసి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి, మేము చేసింది 2 సార్లు 2014-18లో తప్పు చేసినాం, ఆ తప్పుకి లెంపలేసుకుంటున్నాం అని చెప్పి మీరు పోతే బాగుండేది. మీరు అది పోక మీరు ఫిరాయించి మంత్రి పదవి ఇచ్చిన సబితా ఇంద్రారెడ్డితోనే ఆ ఫిరాయింపుకి సంబంధించిన పిటిషన్ ఇప్పించారు స్పీకర్కి. నవ్వుకునే పరిస్థితి తెలంగాణ సమాజం. మళ్ళీ మీరు ఏమన్నారు? మా ఎమ్మెల్యేలు బెదిరించి తీసుకున్నా. ఎవడన్నా చెప్పిండా నీకు బెదిరించని?
ఇది ఒక వార్త వెలుగుకు సంబంధించి. ఇది తెలంగాణ వార్తాపత్రికలకు సంబంధించి విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.